హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నా. అదేనండి వేరుశనగ విత్తనాల బర్ఫీ లేదా పల్లీ పట్టి లేదా పాకం పప్పు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా సరే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మా స్కూల్ డేస్‌లో అయితే మా కోసం మా అమ్మ ఎక్కువగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి స్నాక్స్‌గా ఇచ్చేది. ఇప్పుడు నేను కూడా అంతేనండి. మా బాబు కోసం అయితే ఈ రెసిపీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. ఇది తినడం వల్ల మన ఎముకలు దృఢత్వంగా ఉంటాయి. అంతేకాకుండా రక్తం వృద్ధి చెందడంలో కూడా ఇవి చాలా తోడ్పడతాయి. మరి ఇంత హెల్తీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ! ఇందుకోసం ఒక కప్పు కొలతతో వేరుశనగ విత్తనాలను తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ వేరుశనగ విత్తనాలన్నీ కూడా 500 గ్రాములు అంటే హాఫ్ కేజీ ఉన్నాయి. ఇలా కొలతతో కానీ లేదా తూకంతో కానీ తీసుకోవాలి. అప్పుడే మనం ఇందులోకి బెల్లం వేసుకోవడం ఈజీ అవుతుంది. వీటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో దాదాపు 10-20 నిమిషాలు టైం పడుతుందండి ఇవి బాగా వేగిపోవడానికి. వేగిన తర్వాత వీటికి పొట్టు తీసి ఇలా బేడల్లాగా చేసుకోవాలి. అంటే 2 పీసెస్‌గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వేరుశనగ విత్తనాలను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు అంటే ముక్కాలు కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. బెల్లాన్ని బాగా మెత్తగా దంచి వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది. ఇందులోకి ఒక స్పూన్ నీళ్ళని వేసి లో ఫ్లేమ్‌లోనే ఇదంతా బాగా కరిగించుకోవాలి. ఇందులోకి నీళ్ళు కూడా వేయకోకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక స్పూన్ వేసుకున్నామనుకోండి మనకి అడుగంటుకోకుండా పాకం బాగా వచ్చేస్తుంది. ఇలా పాకంతా బాగా వచ్చి మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక గరిటె నెయ్యిని కానీ, నూనెని కానీ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఈ బర్ఫీ అనేది మంచి షైనీగా వస్తుంది. చూస్తున్నారుగా? అలాగే మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. మనకి పాకు అనేది ముదురు పాకు రావాలి. పాకును నీళ్ళలో వేసి మనం చేత్తో కలిపి తీసుకున్నామంటే గట్టిగా ఉండాలి. అలాగే కిందికి వేసినప్పుడు మనకి సౌండ్ కూడా రావాలి. అప్పుడు మనకి పాకు అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిందని అర్థం. అలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం వేయించి పొట్టు తీసుకున్నాం కదా! ఆ వేరుశనగ విత్తనాలను ఇందులోకి వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉండనివ్వాలి. ఎందుకంటే మనకి పాకు వచ్చేసింది కదండీ! ఇక లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఈ వేరుశనగ విత్తనాలని పాకులో ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే మనకి బర్ఫీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా ఉడికించేసి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని బటర్ పేపర్ పైన కానీ లేదా ఒక ప్లేట్ పైన కానీ ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ప్లేట్‌కి కానీ బటర్ పేపర్ పైన కానీ కొద్దిగా నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక ప్లేట్ పైన కానీ లేదా ఏదైనా ఒక బాక్స్‌లో కానీ వేసుకున్నామనుకోండి మనకి సైజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంతేకాకుండా ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. అందుకోసమని ఇలాంటి ఏదైనా బాక్స్ కానీ లేదా ప్లేట్ కానీ తీసుకోండి. అలాగే గరిటతో అంతా కూడా సమానంగా ఉండేలాగా ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ లేకోకుండా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఒక గరిటెకి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని గరిటెతో గట్టిగా ప్రెస్ చేశామనుకోండి బర్ఫీ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇలా అంతా నీట్‌గా సెట్ చేసేసుకొని 5-6 గంటల పాటు పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. అలా మనం 6 గంటల పాటు ఆరబెట్టుకున్నామంటే బర్ఫీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈవినింగ్ మనం చేసుకున్నామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఏ సైజులో కావాలో పీసులు ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా మనం పూర్తిగా 5 గంటలు లేదా 6 గంటలు ఆరిన తర్వాత మనకి కావాల్సినట్టు కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. ఎంతో రుచికరమైన పల్లి పట్టి లేదా బర్ఫీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ!